నమస్కారం భక్తవత్సల నాయుడు గారు. నువ్వు భక్తవత్సల నాయుడు గారు అంటే పరకాలన నీకు? మోహన్ బాబు గారు ముక్కుసూటి మనిషి, ముక్కోపి మనిషి అని విన్నాము. ముక్కుసూటి మనిషి తెలుసు, ముక్కోపి మనిషి కూడా గతాన్ని తవ్వుకోవడం వేస్ట్. నేను ఇతరులకు అపకారం చేయలే, నాకు ఇతరులు నమ్ముకున్న వాళ్ళు మోసం చేశారు. నా ముక్కుసూటితనం నాకు నష్టాన్ని కలిగింది. సో అప్పట్లో చాలా మంది పెద్ద పెద్ద నటీనటులే ఎన్టీ రామారావు గారికి రాజకీయంగా సపోర్ట్ చేయడానికి భయపడుతున్నప్పుడు భయం అనేది నా జీవితంలో లేదు. నా ఆస్తులంతా తాకట్టు పెట్టి ఎన్టీ రామారావు గారు నాతో సినిమా వద్దు అని చెప్పినా ఆయనతో సినిమా తీశాను. చెత్త సినిమాలు ఆడతాయి, బ్రహ్మాండమైన సినిమాలు ఆడవు. ఇప్పుడు అప్పట్లో ఎన్టీ రామారావు గారు, ఎన్ఆర్ గారు వాళ్ళకి ఫ్యాన్స్ ఉండేవాళ్ళు, ఫ్యాన్స్ వార్స్ జరిగేవి. ఇప్పుడు కూడా మీ జనరేషన్లో కూడా చిరంజీవి గారికి, మోహన్ బాబు గారి ఫ్యాన్స్కి వార్ జరిగేది. ఒకరి గురించి నేను ఎందుకు విమర్శించాలి? వాళ్ళకి అది ఆనందాన్ని కలిగిస్తుంది. అది ప్రస్తుతానికి లెట్ దెమ్ ఎంజాయ్ వాట్ ఎవర్ దే వాంట్. సో మెనీ థింగ్స్ ఓన్లీ వన్స్. ఫసక్ చాలా మంది హీరోలు విలన్లుగా స్టార్ట్ అయింది వాళ్ళ జీవితం. ఒక్కసారి హీరో పాత్ర వేసిన తర్వాత ఇంకా హీరో పాత్రలోనే కంటిన్యూ అయ్యారు. కానీ మీరు విలన్గా చేశారు, హీరోగా చేశారు, మళ్ళీ విలన్గా చేశారు, కొన్ని సినిమాల్లో కమెడియన్గా కూడా చేశారు. ఎవరైనా ఏదైనా కొంతకాలమే. ఉద్యోగానికి కూడా ఇంత వయసులో రిటైర్డ్ అవుతారు. డ్రిల్ మాస్టర్గా పనిచేస్తున్నప్పుడు, సినిమాలు చూస్తున్నప్పుడు ఏమనుకునేవారు సార్? 6 మాసాలు పనిచేస్తే 50 రూపీస్ శాలరీ ఇచ్చారు. 50 రూపాయలు. సార్ వేషం కావాలి సార్ అంటే భక్త చెప్తానయ్యా అనేవారు. ఇందాక నుంచి మీతో మాట్లాడుతుంటే ఒకటి అడగాలనిపిస్తుంది నాకు. ఆ ఉంగరం మీద కళ్ళు పోతున్నాయి. అసలు ఏంటి సార్ ఆ ఉంగరం? నీ చూపు నా ఉంగరం మీద ఉంది. అయ్యో, పారేస్తాను, దగ్గర పెడతాను. మోహన్ బాబు గారికి రాజకీయాలు సెట్ అవ్వవు. చిరునవ్వులు చిందిస్తూ చిచ్చు పెట్టడమే రాజకీయం. ఆత్మీయత నటిస్తూ అవసరం తీర్చుకోవడమే రాజకీయం. అనురాగాన్ని ప్రదర్శిస్తూ వెన్నుపోటు పొడవడమే రాజకీయం. ఈ పదవీ భద్రతకు ధర్మాలు చూడకుండడమే రాజకీయం. ఈ రాజకీయాన్ని పాటించిన వాడు ఏనాడూ రాజ్యాధికారానికి రాలేడు. ఒకవేళ వచ్చినా ఎంతో కాలం నిలవలేడు.